హాయ్ ఫ్రెండ్స్, ప్రతి గురువారం మనం బాబా గురించి మాట్లాడుకుంటామండి. అదేవిధంగా ఈరోజు బాబా సచ్చరిత్రలోని 29వ అధ్యాయం చెప్పదలుచుకున్నాను. అందులో ఒక విషయం మా ఎఫ్సిఐ ఎంప్లాయీస్కి రెలవెంట్గా ఉందండి. అందుకే ఈసారి ఈ విషయం చెప్పదలుచుకున్నాను. సావిత్రిబాయి తెండూల్కర్ అని ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ బాబా పరమ భక్తురాలు. ఆవిడ మరాఠీ భాషలో సాయి భజనమాల అని ఒక గ్రంథం కూడా రాశారు. వాళ్ళ హస్బెండ్ విదేశీ కంపెనీలో ప్రైవేట్ సంస్థలో బొంబాయిలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆయన పేరు రఘునాథరావు. వాళ్ళ కొడుకు వైద్య పరీక్షకు ప్రిపేర్ అవుతుంటాడు. జ్యోతిష్కులు వాళ్ళు ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవు, మరో సంవత్సరం అయితే నీకు అనుకూలంగా ఉంటాయని చెప్తారు. దాంతో అతను కొద్దిగా దిగులు చెందుతాడు. సరే, ఆవిడ బాబా దగ్గర కలిసినప్పుడు అన్ని విషయాలతో పాటు కొడుకు దిగులుగా ఉన్న విషయం కూడా చెప్పుద్ది. అప్పుడు బాబా వారు ఇలా అంటారు, ముందు శ్రద్ధగా శాంతంగా చదువుకోమని చెప్పు. అన్నీ ఈ సంవత్సరమే అతను ఉత్తీర్ణులు అవుతాడు అన్ని పరీక్షలని చెప్తాడు. అదే సందేశాన్ని ఆవిడ కొడుక్కి వినిపిస్తుంది. కొడుకు శ్రద్ధగా చదువుతాడు, రిటర్న్ టెస్ట్లో పాస్ అయిపోతాడు. డౌట్గా ఉండి ఓరల్ టెస్ట్లో సెలెక్ట్ అవ్వనేమో అని అనుకుంటాడు. ఎవరైతే పరీక్ష రాశారో వాళ్ళే వెంటబడి రిటర్న్ టెస్ట్తో పాటు ఓరల్ టెస్ట్లో కూడా నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్తారు. ఒకే సంవత్సరం అతను అనుకున్న పరీక్ష పాస్ అయిపోవడం జరుగుద్ది. ఇదే అధ్యాయంలో రఘునాథరావు గారు అని ఒక వాళ్ళ హస్బెండ్, సావిత్రి తెండూల్కర్ హస్బెండ్ విదేశీ సంస్థలో పనిచేస్తాడండి. ఆరోగ్యం బాగోపోవడంతో లాంగ్ లీవ్ పెడతాడు. సరే, ఇంకా అప్పటికి మెరుగుపడకపోతే ఆరోగ్యం అతనికి ఎంత పెన్షన్ ఇస్తే బాగుంటుందని మేనేజ్మెంట్ ఆలోచిస్తూ ఉంటుంది. అతనికి 100 రూపాయలు 150 రూపాయల జీతం, అందులో సగం 75 రూపాయలు ఇస్తే బాగుంటుందా అనుకుని అదే రోజు రాత్రి స్వప్నంలో బాబా వారు కనబడి, మీ హస్బెండ్కి 100 రూపాయలు ఇద్దామనుకుంటున్నాను పెన్షన్, నీకు సమ్మతమేనా అని సావిత్రిబాయి పర్మిషన్ అడుగుతారు. అది మాకేం తెలియదు బాబా, నేను మిమ్మల్ని నమ్ముకున్నామంటుంది. ఆయన 100 రూపాయలు అన్నా కూడా ఇంకో 10 రూపాయలు అధికంగా చేసి 110 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎంత ధర్మంగా సాల్వ్ చేశారో ఆలోచించండి. అదేవిధంగా మేము కోరుకున్నది కూడా ఏంటంటే, ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలో ఎంప్లాయీస్ ఏంటి, అందరూ దాదాపు 70 లక్షల పైన మంది సుప్రీంకోర్టు ఫేవర్గా ఇచ్చినా కూడా జడ్జిమెంటు ఇంకా కాలయాపన చేస్తున్నారు. అందరూ వృద్ధులైపోయి ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు వస్తేనే పెన్షన్ తాలూకు హయ్యర్ పెన్షన్ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఖచ్చితంగా బాబా వారు మా భక్తుల కోరిక విని ఖచ్చితంగా సానుకూలంగా వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.